దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రండి, ప్రభు మనకిచ్చిన ఈ దినములో మరొక పర్యాయం దేవుని వాక్య ధ్యానంలోనికి మనం కొద్ది నిమిషాలు చేరువద్దాం. నాతో పాటుగా ఈ లైవ్లో పాలు పొందుతున్న దైవజనులకు, విశ్వాసులకు అందరికీ కూడా మరోసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా మనం ఒకరికొకరు హెచ్చరించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు, ఒకరికి ఒకరు దేవుని వాక్యాన్ని చెప్పుకొని బలపడుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు దైవ సేవకులైనప్పటికీ, మరి విశ్వాసులైనప్పటికీ, అనుభవం కలిగిన వారైనప్పటికీ దేవుని వాక్యం మనం వినడం అవసరం, ప్రకటించడం అవసరం. అందుచేత కొద్ది నిమిషాలు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాలు పొందండి. ఇంకా మీ స్నేహితులైన వారిని కూడా ఈ కార్యక్రమంలో మీతో పాటుగా పాలు పొందే అవకాశాన్ని మీరు కల్పించండి. కడవరి దినాల్లో సువార్తని మనం ఈ విధంగా విస్తరింప చేయడానికి అవకాశం ఉంది. మంచిది. ఈ పూట దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు దైవ జ్ఞానం పొందినటువంటి సొలొమోను వ్రాసినటువంటి మాటలు, చక్కటి మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తామండి. మనకి ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చినటువంటి అంశం ఇదిగో ఈ 16వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని సేవలో ఒక సేవకునిగా నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. దేవునికి ఇచ్చే కానుక విషయంలో చాలామంది బాధపడేవారిగా ఉంటారు. లోన ఏదో ఒక విధమైనటువంటి బాధాకరమైన ఫీలింగ్తో దేవుని కానుకను దైవ సేవకులకు సమర్పించేవాళ్ళుగా ఉంటారు. కొంతమందికి ఈ రోజున కూడా చాలా కష్టంతరంగా ఉంది దేవుని సన్నిధికి కానుకను ఇవ్వాలి అంటే. దశమ భాగంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. కృతజ్ఞత కానుక విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. కారణం, వారి కష్టార్జితముల నుండి ఒకరికి ఉచితంగా మనం ఎందుకు ఇవ్వాలి, ఇలా ఇవ్వటం వలన మనకు ఒరిగేది ఏమిటి అనేటువంటి బాధ వారి హృదయాల్లో వాళ్ళని ఇవ్వని వారిగా చేస్తూ ఉంది. అయితే ఈ ఉదయకాలం నేను చెప్పేది ఏమిటంటే, కానుక ఇవ్వలేదని కానీ ఇస్తున్నారని కానీ నా ఉద్దేశం కాదు. ఇవ్వలేని వాళ్ళని గురించి వివరించడం, ఇచ్చేవారిని గురించి పొగడటం దేవుని సేవకునికి ఉండవలసిన లక్షణం కాదు. ఇచ్చేవారిని, ఇవ్వని వారిని ఏక మనస్సుతో చూడగలిగిన వాడు దైవ సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. గమనించండి, భూమి మీద అనేక మంది ప్రభు అయిన క్రీస్తును సృష్టికర్తగా, దేవునిగా ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆయన వంచన చేసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు తనను ఆరాధిస్తున్నటువంటి వారికి ఇస్తున్న ప్రతిదీ తనను ద్వేషిస్తున్న వారికి కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయనలో పక్షపాతం లేదండి. స్తుతించిన వారిని, ద్వేషించిన వారిని ఏక మనస్సుతో చూడగలిగినటువంటి సర్వ శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన సేవకులమైన మేము
కానుకలు ఇచ్చేవారిని ఒక రకంగాను ఇవ్వని వారిని మరొక రకంగాను చూడగలిగితే మేము సేవకులు కాలేము, మమ్మల్ని దేవుడు వాడుకోలేడు. అందుకని దయచేసి ఏ సేవకుడిని కూడా అపార్థం చేసుకునే దానికి వీల్లేదు. సేవకుడు ఇచ్చే కానుకను బట్టి కాదు, కానీ మీరు దేవుని పట్ల చూపే మనస్సును బట్టి మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఈ ఉదయకాలం నేను మీకు తెలియజెప్తున్నటువంటి సందేశం ఏమిటంటే, కానుక ఇవ్వటం ద్వారా కలిగే ఉపయోగం ఏంటి, కానుక కలిగించు కార్యం ఏమిటి, కానుక ఒక వ్యక్తి జీవితంలో ఏ విధమైన కార్యం చేయగలదు. ఈ విషయాలు నేను 3 విషయాల్లో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మీ ముందు పెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగిందండి. దాన్ని నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత ఆ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. ఈ సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు అనబడినటువంటి ఒక యవనస్తుడు, వాళ్ళ తండ్రి గాడిదలు పోయినందున, సౌలు తండ్రి మేపుచున్నటువంటి గాడిదలు పోయినందున ఆ గాడిదలను కనుగొనమని తన కుమారునికి చెప్తున్నాడు. తన కుమారుడు వెళుతూ వెళుతూ తన ఇంటినున్న మరొక దాసుని వెంట పెట్టుకుని ఇద్దరు తోడుగా గాడిదలు వెతికేదానికి బయలుదేరి వెళ్ళారు. ఏ ప్రాంతానికి వెళ్ళి చూస్తున్నా గాడిదలు కనబడటం లేదు. ఏ దిక్కుకు వెళ్ళి చూస్తున్నా గాడిదలు జాడ వీళ్ళకి తెలియటం లేదు. అలా 4-5 దూర ప్రాంతాలు బైబిల్లో దేశం అని వ్రాయబడింది. ఈ దేశం కాదని ఇంకో దేశం, ఇంకో దేశం కాదని ఇంకో దేశం, అంటే దేశాలు దగ్గరగా ఉన్నాయేమో. నేను ఆ విషయాన్ని ప్రాంతం అని ఉచ్చరిస్తూ ఉన్నాను. చాలా దూర ప్రాంతాలు వీళ్ళు వెతుకుతున్నారండి. దినాలు గడిచిపోతూ ఉన్నాయి, వెతుకుతున్నారు, కనిపించటం లేదు. అంతలో ఈ సౌలుతో ఉన్నటువంటి దాసుడు అంటాడు, అయ్యా, మనం వచ్చిన ఈ ప్రాంతానికి సమీపంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన దీర్ఘదర్శి అంటారు. ఆయన పేరు సమూయేలు అంటారు. ఆయన దగ్గరకు వెళితే మనం ఏ మార్గం వైపుకు వెళ్ళాలో మన గాడిదల కొరకు ఆయన చక్కగా ప్రార్థన చేసి దేవుడు తెలియజేసిన సమాచారం మనకు చెప్పగలుగుతాడు. అందుచేత మనం అక్కడికి వెళదాం అని దాసుడు చెప్పినప్పుడు అంతలో సౌలు అంటాడు, అంతటి గొప్ప దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళేదానికి మన దగ్గర ఏ కానుక లేదే అని దాసుడే అంటున్నట్లుగా మనం చూస్తాం. అంతలో సౌలు అంటాడు, కానుక లేకపోవటం ఏమిటి, నా దగ్గర కాస్తో కోస్తో వెండి ఉంది, దాన్ని తీసుకొని దైవ సేవకుని దగ్గరికి వెళ్ళిపోదాం అని సౌలు తన దగ్గర ఉన్నదాన్ని పట్టుకొని కానుకగా దైవ సేవకుని దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆ విషయాన్ని 8వ వాక్యంలో మనం చూస్తాం. 9:8 వాక్యంలో, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తును అని. క్షమించండి, సౌలే అంటున్నాడు, నా దగ్గర ఏమీ లేదు, మనకు మార్గం ఆ దైవజనునికి ఇత్తును అని. గమనించండి, వీళ్ళ దగ్గర 1/4 తులము ఉందంట వెండి. దేనికి ఇస్తున్నట్లు ఈ వెండిని? దైవ సేవకునికి. అంటే దైవ సేవకుడు ప్రార్థన చేసి వాళ్ళకి నడవవలసిన మార్గాన్ని తెలియచెప్తున్నాడు. వాళ్ళు పోగొట్టుకున్న దానిని దక్కించుకునే దానికి ఒక మార్గాన్ని తెలియపరుస్తున్నాడు దైవ సేవకుడు. అందుచేత కానుకగా 1/4 తులము వెండి మన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, నేను ఇవ్వగలను కానుకగా దైవ సేవకునికి.
వెనకాడుకుని వెళ్ళిపోదాం పద అని సౌలు యొక్క దాసుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమని దేవుని బిడ్డలారా, దైవ సేవకుణ్ణి పావు తులము వెండితో దర్శించారు. ఈ పావు తులము వెండి కానుకగా దైవ సేవకునికి ఇచ్చేదానికి బయలుదేరారు వాళ్ళు. ఈ కానుక వారిని దైవ సేవకుని దగ్గరికి నడిపించింది. ఒకవేళ ఆ కానుకే వారి దగ్గర లేకపోతే వాళ్ళ సేవకుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. మన దగ్గర ఏమీ లేదు కదా, ఇంకొకసారి వెళదామని వాళ్ళ ప్రయాణం వెనకబడిపోయి ఉండేది. కానుక వారిని దైవ సేవకుని దగ్గరికి నడిపించింది. మరొకటి, అంతకంటే ముందే దేవుని యొక్క ప్రణాళిక సౌలు మీద ఉంది. దేవుడే సౌలును ప్రవక్త దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిని మీరు ఎక్కడ చూస్తారు? 16వ వచనం. అదే అధ్యాయం 16వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి ఒక మనుష్యుని నీ వద్దకు రప్పించుదును. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నేను రేపు ఈ వేళకి బెన్యామీనుడైన ఒక వ్యక్తిని నేను నీ దగ్గరకు నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరా బెన్యామీనుడైన వ్యక్తి? సౌలు. సౌలు అనబడి ఒక యవనస్తుని రేపు నేను ఈ వేళకి నేను నీ దగ్గరికి నడిపిస్తాను. అతను ఇశ్రాయేలీయుల మీద రాజు, ఫిలిష్తీయుల భయం నుండి నా ప్రజలు విడిపించగలిగిన సమర్థుడు. నేనే స్వయంగా వ్యక్తిని నీ దగ్గరకు నడిపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు సౌలు గాడిదలు పోయినాయి అని ప్రవక్త దగ్గరకు రావటం కాదండి, దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. సౌలు యొక్క నడక వెనుక దైవ సంకల్పం ఉంది. దేవుడే స్వయంగా నడిపిస్తున్నాడు అతన్ని. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు ఒక వ్యక్తిని దైవజనుడి దగ్గరికి నడిపించే ఆ పద్ధతిలో కానుకను తీసుకువెళ్ళాలనే ప్రస్తావన తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక దైవ సేవకునికి కానుక ఇవ్వాలి అనే సంకల్పం మానవునికి కలిగింది కాదండి, అది దేవుడే ఏర్పాటు చేసిన సంకల్పం. దేవుడే చేయిస్తున్నాడు. అలాగా సౌలు సమూయేలు దగ్గరికి నడవటానికి గల కారణం దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క మొర్ర దేవునికి చేరిందంట. ఆ మొర్ర విన్న దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షణ కల్పించేదానికి ఒక రాజు అవసరమై ఉన్నాడు. ఆ రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిసారి ఈ సౌలును దైవజనుడి దగ్గరకు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటప్పుడు దేవుడు అతన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే కానుకతో నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు కానీ నేను కానీ మీ దైవ సేవకులను దర్శించడానికి ఒట్టి చేతులతో మనం దర్శించటం అది మనకు ఆశీర్వాదం కాదు. ఏదో ఒక కానుక, మనకు తగినటువంటి కానుక దైవ సేవకునికి మనం తీసుకువెళ్ళి ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. సౌలును దేవుడు ఆ విధంగా నడిపించాడు. వారి దగ్గర ఉన్నటువంటి పావు తులము వెండి వాళ్ళ దృష్టిలోనికి తీసుకొచ్చాడు దేవుడే. తీసుకొచ్చి దీనినే కానుకగా ఇవ్వండి అని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నేను మీకు తెలియపరుస్తున్న ఒక శ్రేష్టమైన వాక్య సమాచారం ఏంటంటే, మన దగ్గర ఉన్నదే దేవునికి మనము ఇవ్వగలిగిన కానుక. మన దగ్గర ఉన్నదే, నేనిది కాదండి. అప్పు చేసి దేవునికి కానుక ఇవ్వాలని దేవుడు ఎప్పుడు కోరుకోవటం లేదు. మన దగ్గర ఉన్నదానిని ప్రభువుకు మనము ఇవ్వవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం. ఇచ్చే విషయంలో ఎటువంటి గొనగటం కానీ సనగటం కానీ ఉండకూడదు. ఎందుకంటే ఈ కానుక నిన్ను గొప్పవారి ఎదుటికి నడిపిస్తుందని సామెతల గ్రంథంలో మనం చూసాం. నీవిస్తున్నటువంటి కానుక ఎంతది? అది పావు తులము వెండా, లేదంటే కేజీల లెక్కలో ఉన్న వెండి బంగారమా అని దేవునికి అవసరమైంది కాదు. నీవిస్తున్నది ఏదైనా, నీవిచ్చే ప్రేమపూర్వకమైన కానుక, ఇస్తున్నది ప్రేమపూర్వకముగా మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వగలిగితే అది ఎంత చిన్నదైనా
ఆ కానుక నిన్ను గొప్పవారి ఎదుటికి తీసుకువెడుతుంది. గొప్పవారి ఎదుటికి. గాడిదలు మేపుకునే సౌలు ఎక్కడ? అనేక మందికి దీర్ఘదర్శిగా ఉన్నటువంటి అభిషిక్తుడైన సమూయేలు ఎదుటికి వెళ్ళటం ఏమిటి? కానుకతో సౌలు, గొప్ప అభిషిక్తుడైనటువంటి సౌలు ముందు, సమూయేలు ముందుకి వెళుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇస్తున్నటువంటి కానుక మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితాన్ని మారుస్తుంది. సౌలు జీవితంలో మొదటిసారి ఆ కానుక చేతబట్టుకొని దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సౌలు ఇశ్రాయేలీయుల మీద చక్రవర్తిగా ఎన్నిక చేయబడ్డాడు. తను నడవవలసిన మార్గం గాడిదల కొరకు కాదని, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు నువ్వు నడవవలసిన అవసరత ఉంది అని కానుక చేతబట్టుకొని దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు దైవ సేవకుడు అతనికి తెలియపరిచిన సమాచారం ఇది. నీవు గాడిదలు మేపటం కాదు, ఇశ్రాయేలు ప్రజలను నీవు రక్షించాలి అని తెలియపరుస్తున్నాడు ప్రవక్త అయిన సమూయేలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీవు నేను దేవునికి ఇస్తున్నటువంటి కానుక గొప్ప వారి ఎదుటికి మనల్ని నడిపిస్తుంది. గొప్ప సంకల్పాల్లోనికి మనల్ని నడిపిస్తుంది. గొప్ప యోగ్యకరమైన అనుభవాల్లోనికి మనల్ని తీసుకువెడుతుంది. నీవిస్తున్నటువంటి కానుక నీకు ఒక రోజున గొప్ప స్థితిని కలుగజేయబోతా ఉంది. అందుకని మనం దేవునికి ఇచ్చే కానుక విషయంలో సనగటం, గొనగటం, మేము మా కష్టార్జితంలో మాకు చాలకుండా మేము ఈ దశంభాగం లెక్కలు ఎందుకు ఇవ్వాలి, ఈ కానుక లెక్కలు ఎందుకు ఇవ్వాలి అని బాధపడవలసిన అవసరం లేదు. తమ దగ్గర ఉన్నటువంటి పావు వెండితో దైవ సేవకుని దర్శించారండి. తిరిగి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఖచ్చితమైన చక్రవర్తి సంకల్పాన్ని, చక్రవర్తి యోగ్యతను వాళ్ళు కలిగి ఉండి వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. సౌలుకు అర్థమైపోయింది తన సంకల్పం, దేవుని సంకల్పం ఏంటో. తను ఇక మీదట నడవవలసిన నడకలు ఏ విధంగా ఉండాలో సౌలుకు అర్థమైపోయింది దైవజనుడి దగ్గరికి వెళ్ళి వచ్చినందున. దీనంతటికి మూలం ఇదిగో అతను ఆ కానుకను ఆధారం చేసుకుని వెళ్ళాడు. కానుకే సౌలు చక్రవర్తిగా మారడానికి మూలమని నేనైతే చెప్పను. అది దేవుని సంకల్పం. కానీ దేవుని సంకల్పంలో ఒక భాగం కానుక ఇవ్వడం అనేది. ఈ రోజున మీరు ఇస్తున్న కానుకల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు. మీరు ఇంటి మీద ఇల్లు కడుతున్నారు. మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. పిల్లలు పుట్టేస్తున్నారు. మేము ఇస్తున్న కానుకను బట్టి అనేది కూడా కరెక్ట్ కాదండి. దేవుని సంకల్పం మీ మీద అలా ఉంది, జరుగుతూ ఉంది. అయితే దేవునికి ఉన్నటువంటి సంకల్పం దానిలో ఒక భాగం కానుక ఇవ్వడం అనేది. అంతేగాని కానుక ద్వారా మేము ఇలా హెచ్చించబడుతున్నాం అనేది సరి అయిన మాట కాదు. దేవునికి మన మీద ఎన్నో రకాల సంకల్పాలు ఉన్నాయి. వాటిలో కానుక ఇవ్వడం అనేది ఒక సంకల్పం. దయచేసి ఈ మాటలు అర్థం చేసుకొని ఆ దిశగా మీరు ముందుకి నడిపించబడాలని నా యొక్క ఉద్దేశం. ఏది ఏమైనా సౌలు కానుక చేతపట్టుకొని సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు సౌలు చేయవలసిందేమిటో తనకి తేటగా అర్థమైపోయింది. నేను ఈ విషయంలో ఈ అంశానికి తగినట్టు ఒక మాట చెప్పి మరొక వాక్య భాగంలోనికి మనం వెళదాం. మనం దేవునికి ఇచ్చే కానుక వలన ఇక మీదట నీవు నేను నడవవలసిన మార్గం ఏమై ఉన్నదో దానిని తేటగా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం ఇస్తున్న కానుక మనల్ని గొప్ప వ్యక్తుల ముందుకు నడిపిస్తూ ఉంది. గాడిదలు కాసుకుని ఈ వ్యక్తి ప్రజలకి అభిషిక్తుడిగా ఉన్నటువంటి ప్రవక్త ముందుకు నడిపించింది ఈ కానుక. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 27వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు 27వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ ఒక కానుక చేతపట్టుకొని దావీదు ప్రయాణానికి అడ్డు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అయితే
27 చదువుతున్నాను. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. దేవునికి స్తోత్రం. 27, 28 వాక్యాల్లో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీ, దావీదు కొంతమంది సేవకుల్ని ఆధారం చేసుకొని కత్తి బాగా నూరుకొని మంచి పౌరుషం, కోపం కలిగి ఒక వ్యక్తిని చంపేదానికి పరుగున వస్తున్నటువంటి పరిస్థితి అది. అంతలో ఒక స్త్రీ దావీదుకు అడ్డు నిలబడి, దావీదుతో ఉన్న గుంపుకు అడ్డుగా నిలబడి, నా ఏలినవాడా, నేను నీ యొద్దకు తెచ్చాను ఒక కానుక, ఈ కానుకను నువ్వు తీసుకొని నీ సేవకులకు ఇప్పించి నా తప్పు క్షమించుము అంటుంది. గమనించండి, ఆ స్త్రీ కానుక తెచ్చింది, నా తప్పు క్షమించుము అంటుంది. నిజమేనండి, ఒకటి ఇచ్చు కానుక అతనిలో ఉండేటువంటి కోపోద్దేశాన్ని తగ్గిస్తుంది. మనం కానుక ద్వారా కూడా ఎదుటి వారిలో ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని మనం తొలగించవచ్చును. ఎప్పుడైనా మీరు ప్రయత్నించండి, మీ శత్రువులైన వారికి ఎప్పుడైనా ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని ఒక కానుక చేత పట్టుకొని వెళ్ళి మీ శత్రువుకి ఇవ్వండి. అతను ఆ రోజు నుండి తన శత్రుత్వాన్ని మానుకుంటాడు, నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అబీగయీలు అనేటువంటి స్త్రీ తన భర్తనే స్వయంగా దావీదు చంపడానికి బయలుదేరుతూ ఉన్నాడు. తన భర్తను కాపాడుకునేదానికి, తన భర్తను రక్షించుకునేదానికి ఆమె కానుక చేత పట్టుకొని దావీదు వస్తున్నప్పుడు దావీదుకు అడ్డుగా ఎదురుగా నిలబడిపోయింది. నా ఏలినవాడా ఆగు, నేను నీ కొరకు కానుకను తెచ్చాను అంటున్నాను. చూడండి, కానుక ప్రభావం ఎంత ప్రభావితమైన కార్యం చేసిందో. ఆ రోజున ఆ స్త్రీ దావీదుకి ఇచ్చిన ఆ కానుక ద్వారా తన భర్తను రక్షించుకోగలిగింది, కాపాడుకోగలిగింది. పైగా దావీదును కూడా కాపాడగలిగింది. దావీదు తర్వాత మీరు చదువుకుంటూ వస్తే దావీదు అంటాడు, నన్ను ఈ మూర్ఖమైన మార్గంలో నడిపించకుండా అడ్డుపడినందుకు నీవు దీవించబడదువుగాక అంటున్నాడు. నేనేదో కోపావేశంతో నన్ను సరిగా గుర్తించలేదని ఆ వ్యక్తిని చంపేదానికి నేను బయలుదేరితే ఈ పూట నీవు అడ్డు నిలబడి నా కోపాన్ని తగ్గింపజేశావు. నేను దేవుని మనిషినని, ప్రేమ కలిగిన వ్యక్తినని, ప్రేమ కలిగిన దేవునికి దాసునని కూడా నేను ఎంచకుండా ఏదో నాకు మేలు చేయలేదని కక్ష కలిగి ఒక వ్యక్తిని చంపి నేను నరహంతకునిగా మార్చబడేవాడిని. కానీ నీవు తెచ్చిన కానుక, నీవు నా మార్గానికి అడ్డుపడి నన్ను కాపాడగలిగారు అని దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కానుక చేసిన కార్యం చూడండి ఏ విధంగా ఉందో. కానుక ఒక స్త్రీ తన భర్తను రక్షించుకోగలిగింది, కాపాడుకోగలిగింది. ఒక దేవుని మనిషిని కూడా కాపాడగలిగింది, దేవుని మార్గంలో నుండి తొట్టిల్లు నివ్వకుండా. అంత మాత్రమేనా? కాదండి. ఆ రోజు ఆమె తెచ్చిన కానుక, ఆ కానుకతో ఆమె దావీదుకు పరిచయం అయింది. తరువాత ఆమె గొప్పవాడైన దావీదుకి భార్యగా మార్చబడింది. సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా, సామెతల గ్రంథం 18:16లో మనం చూసినట్లుగా, ఒకడు ఇచ్చు కానుక వారిని గొప్పవారి ముందుకు తీసుకువెడుతుంది అనే మాట సౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. సౌలు చేతపట్టుకెళ్ళిన కానుక సమూయేలు దగ్గర ఒక గొప్ప వ్యక్తి ముందుకి వెళ్ళగలిగిన స్తోమత కలిగించింది ఆ పావు తులము వెండి. ఇక్కడ అబీగయీలు పట్టుకెళ్ళిన కానుక ఎట్టకేలకి చివరికి ఆ గొప్పవాడైనటువంటి రాజు అయినటువంటి దావీదుకి భార్యనుగా చేసి పెట్టింది. ఇవన్నీ కానుకే చేసింది అని నేను చెప్పను, కానీ కానుక కూడా చేసింది. ఈ కానుక చేతపట్టుకుని వెళ్ళటం ద్వారా అబీగయీలు దావీదుకు పరిచయం అయింది. ఆ తర్వాత దేవుడి సంకల్పం, ఆమె అతనికి భార్య అయ్యింది. కానుక మనలను గొప్ప మార్గం వైపు మళ్ళిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
మీరు జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోండి. ఏ మాత్రం అర్థంలో మిస్ అయిపోయినా మీకు పెడర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానుక ఇవ్వద్దని కాదండి, కానుక మనం ఇవ్వాలి. మనం ఇస్తున్న కానుక మనల్ని గొప్పవారి ముందుకి ఒక రోజును తీసుకెళ్తుంది, గొప్ప మార్గంలో మనల్ని నడిపిస్తుంది కానుక. అట్లని కానుకే మన జీవితాన్ని గొప్పవారిగా చేస్తుందని కూడా నేను చెప్పను. చాలామంది కానుక మాత్రమే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం దేవుని సన్నిధికి రారు. వాళ్ళు ఇళ్లలో ఉండి ఫోన్లు చేస్తారు, కానుక తీసుకెళ్ళండి వచ్చని. ఈ సేవకులు కూడా ఇళ్లకు వెళ్ళి కానుక తీసుకొని వాళ్ళకు ప్రార్థన చేసి వస్తారు, వాళ్ళని మందిరాలకు రమ్మని చెప్పరు. అది మంచి పద్ధతి కాదండి. మనిషి దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అనుసరించాలి, ఆ తర్వాత అతను చెల్లించవలసిన కానుక అతనికి చెల్లించాలి. దయతో ఈ అనుభవాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తున్నప్పుడు ఒక కుష్ఠవ్యాధి యేసు ప్రభు ఒక త్రోవలో వస్తూ ఉన్నాడండి. వెంటనే కుష్ఠవ్యాధి ఆ వ్యక్తి యేసుక్రీస్తు జాడలను గుర్తించి కేక వేస్తున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని కేక వేస్తున్నాడు. అంతలో నా ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని పలికినంతలో అతను శుద్ధి చేయబడ్డాడు, కుష్ఠవ్యాధి నుండి స్వస్థపరచబడ్డాడు. వెంటనే అతనితో ప్రభు అయిన క్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు తిన్నగా నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి నేను చేసి నీ కార్యం చెప్పడం కాదు, నీవెవరికి ఈ విషయాలు చెప్పొద్దు. అయితే ముందు నువ్వు చేయవలసిన పని తిన్నగా యాజకుని దగ్గరికి వెళ్ళు, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నిన్ను నీవు కనబరుచుకో. ఆ తర్వాత మోషే ప్రకటించినటువంటి కానుకని నీవు దేవునికి సమర్పించు. మోషే చెప్పినట్లుగా నీవు కానుకను దేవునికి సమర్పించు. యేసు ప్రభు కూడా కానుకను సమర్పించమని చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ కానుక మనలను గొప్పవారి ముందుకు తీసుకువస్తుంది. పావుతులము వెండి సౌలును సమూయేలు దగ్గరికి నడిపించింది. ఆ పూట కానుక లేకపోతే మరొక నాడు వెళదాములని సౌలు వెనక్కి తిరిగేవాడు. అపవాది మరొకసారి వెళదాం అనుకునే ఆ ప్రయాణానికి అడ్డుగా నిలబడేవాడు. గమనించండి, ఇక్కడ అబీగయలు జీవితం మనం గమనిస్తూ ఉన్నప్పుడు అబీగయలు కూడా తన భర్తని కాపాడుకునే దానికి కానుకను చేతపట్టుకొని వస్తున్నటువంటి దావీదుకు ఎదురుగా నిలబడింది. దావీదు చల్లబడిపోయాడు, తన కోపం చల్లారిపోయింది కానుకను చూసిన తర్వాత. ఆ తర్వాత నిదానంగా క్రమేణా అదే స్త్రీ దావీదుకి భారీగా మారినట్లు కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కానుక తీసుకువెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా దరిద్రులుగా ఉన్నట్లు మనం చూడలేదండి. వాళ్ళ స్థితి గొప్పగా మారింది. సౌలు గాడిదల వెంట గాడిదలు కాచుకునే సౌలు ఇశ్రాయేలును పరిపాలించే రాజుగా మార్చబడ్డాడు. ఏదో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి భారీగా ఉన్నటువంటి అబీగయలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే చక్రవర్తి భారీగా మార్చబడింది, రాణిగా మార్చబడింది. యేసు ప్రభు కూడా ఈ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని నీవు మోషే సమర్పించినట్లు కానుకను నీవు దేవునికి సమర్పించము అని చెబుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కానుక విషయంలో మనం సనగవలసిన పని లేదు. ఎందుకంటే కానుక మనల్ని గొప్పవారి ముందుకు నడిపిస్తుంది. సామెతల గ్రంథం చూడండి, మరలా ఇంకోసారి చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వాక్యాన్ని మరొకసారి మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 18:16వ వాక్యం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను. దేనికి వీలు కలుగు చేస్తుందండి? దేనికి వీలు కలుగు చేస్తుంది? అతను కానుక ఇచ్చే అతను దేవునికి తన మీద ఉండే సంకల్పం ఏంటో ఆ సంకల్పం నడిచేదానికి వీలు కలుగు చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. నీ మీద నా మీద దేవునికి ఎంతో సంకల్పం ఉంది, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దేవునికి మన మీద ఉన్న ఆలోచనలో నీవు నేను నడవగలిగే దానికి వీలు కలుగు చేస్తుంది నీవిచ్చే కానుక. చాలామందికి అండి
దేవుడు తన పట్ల ఉన్న సంకల్పంలో నడవటానికి ఇష్టపడుతున్నారు, కానీ కొంతమంది నడవలేకపోతున్నారు. మేము ఎందుకో నడవాలనుకుంటున్నాం, దేవుడిని అనుసరించి మేము నడవలేకపోతున్నామండి అంటారు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, అతను ఇచ్చే కానుక ద్వారా దేవుళ్ళు నడిచేదానికి ఒక వీలు కలుగుతుంది, సదుపాయం కలుగుతుంది, మార్గం సరళం చేయబడుతుంది. కాబట్టి కానుక ఇవ్వడంలో మనం మరి అసంపూర్ణమైనటువంటి మనస్సు విడిచిపెడదాం, సంపూర్ణమైన మనస్సు కలిగి ఉందాం. అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పిస్తుంది. గొప్ప పేరుగాంచిన వ్యక్తులు, పేరుగాంచిన అనుభవాలకి మనను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మన ప్రభు అయిన క్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన్ని మనం దర్శించడానికి ఆయన మధ్యాకాశం వరకు రాబోతున్నాడండి. మేఘారుడై మధ్యాకాశం వరకు ఆయన రాబోతున్నాడు. మనం ఆయన్ని కలుసుకోవలసిన అవసరం ఉంది. మనం ఆయన్ని కలుసుకునేటప్పుడు మనం కూడా పరిశుద్ధత అనబడే కానుకను చేతబట్టుకొని మనం ఆయన కొరకు వెళ్ళాలి. అప్పుడు మనం ఈ కానుక ద్వారా గొప్పవారి ముందుకు వెళ్ళగలిగే కృప మనకు దొరుకుతుంది. పరిశుద్ధత అనేది నీవు కానుకగా దేవునికి ఇవ్వగలిగితే, నీ హృదయాన్ని దేవునికి కానుకగా ఇవ్వగలిగితే, నీ మనస్సును దేవునికి కానుకగా ఇవ్వగలిగితే, ఈ కానుక నిన్ను గొప్పవాడైన క్రీస్తు ముందు నిలబెడుతుంది. చూసారా, ఈ రోజున ధనవంతులైన వాళ్ళు కనికరం, దయ, దాక్షిణ్యము కలవారై పేదలైన వారికి గుప్పులు విప్పుతున్నారు. వాళ్ళు విప్పుతున్న గుప్పులకి ప్రతిగా ఈ లోకంలో మరి ఆ పొందుకున్న వాళ్ళు ఏమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ వీరికి ఒక రోజున దేవుని దగ్గర అనగా గొప్పవాడైన క్రీస్తు ఎదుట వీరికి గొప్ప మహిమ దాగి ఉంది అనేది సత్యం. అందుకని మనం దేవుని మందిరంలో దేవుని సేవకుల్ని దర్శించేటప్పుడు మనం కానుకతో వెళ్ళటం, అది ప్రభు మనకు నేర్పినటువంటి సంస్కారం. సౌలు విషయంలో యెహోవా దేవుడు కానుకతో నడిపిస్తూ ఉన్నాడు సమూయేలు దగ్గరికి సౌలును. క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అయిన క్రీస్తు మోషే చెప్పినట్లుగా మీరు కానుకను సమర్పించండి అని యేసు ప్రభు కూడా చెబుతున్నాడు. అనగా పాత నిబంధన కానుక చెల్లించమని చెబుతుంది, క్రొత్త నిబంధన కానుకను చెల్లించమని చెబుతావు. క్రొత్త నిబంధన కాలంలో కానుకలు ఉన్నాయా అని ఆ మధ్య ఎవరో ఒక వ్యక్తి వీడియోలో పెట్టాడు. అది అజ్ఞానం అండి. కొత్త నిబంధనలో కానుక చెల్లించమని ఎక్కడ లేదా? ఉంది. కానుక చెల్లించమని క్రొత్త నిబంధన చెబుతా ఉంది. దయచేసి మనం ఇస్తున్నటువంటి కానుక పరిపూర్ణమైన మనస్సు కలిగి ప్రేమతో మనం ఇవ్వగలిగితే ఆ కానుక ఒక రోజున నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకువెళ్తుంది, గొప్పవారి ఎదుట నిన్ను నిలబెడుతుంది. రెండవది, ప్రభు అయిన క్రీస్తు కొరకు నీవే ఒక కానుకగా ఉండాలి. నీవు ఇచ్చేదే కానుక కాదు, కానీ నీవే ఒక కానుక, నీవే ఒక కానుక, నీవే ఒక కానుకగా మారినప్పుడు అప్పుడు నీవు గొప్ప లోకమైనటువంటి పరలోక రాజ్యంలో గొప్పవాడైన క్రీస్తు ఎదుట, గొప్ప సింహాసనం ఎదుట నీవు నిలబడగలుగుతావు. నీకు తీర్పు లేకుండా దేవుని రాజ్యంలోనికి అనుమతి కలుగుతుంది. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని ఏమాత్రం మీరు నమ్మి విశ్వసించిన తలలు వంచండి. మీ సంఘాల్లో ఎప్పుడైనా కానుక ఇచ్చేటప్పుడు మనసులో బాధపడినట్లుగా ఉంటే క్షమించమని అడగండి. కానుక ఇవ్వడం మిమ్మల్ని దేవుడు గొప్ప మార్గాల్లోనికి తీసుకువెళ్ళటం దానికి ఒక సూచన. తలలు వంచండి, ఓ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము నాయన కానుక చేయు కార్యము అనే అంశంలో మేము కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే దానికి కృప చూపారు. పరిశుద్ధుడా, నిజమే తండ్రి, గాడిదను కాసుకునే సౌలు కానుక ద్వారా దైవ సేవకుని దర్శించాడు, చక్రవర్తిగా మార్చబడ్డాడు. నాయన, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్న అబీగయలు కానుకతో దావీదును దర్శించింది. ఆమె అదే దావీదుకి ఒక భార్యగా, రాజు అయిన దావీదుకు ఒక భార్యగా ఆమె జీవితం మార్చబడింది. అదేవిధంగా నాయన, మేము కూడా అయ్యా మా కొరకు మీరు మధ్యాకాశం వరకు త్వరగా రాబోతున్నారు. మమ్మల్ని మేము కానుకగా చేసుకొని, పరిశుద్ధతని ఒక కానుకగా చేసుకొని మేము నీ కొరకు సిద్ధపడి ఉంటే ఒకరోజు నా కానుకను చెల్లించే సమయం రాబోతూ ఉంది.
ఆ కానుక ద్వారా మేము గొప్ప దేవుడు అయిన నీ ఎదుట నిలబడగలిగిన స్థితి మాకు కలుగుతుంది. ఈ మాటలు నమ్ముచున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాతో పాటుగా ఈ లైవ్లో పాలు పొందిన దైవ సేవకుని బట్టి, నాతో పాటుగా ఈ లైవ్లో పాలు పొందినటువంటి విశ్వాస బిడ్డలను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నా సాటి సేవకులందరిని బట్టి నీకు వందనాలయ్యా. అలాగనే విశ్వాస బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా ఈ ఉదయకాలం నీ రెక్కల చోట భద్రపరచమని, వారి సేవలను సంఘాలను మీరు ఆశీర్వదించమని, వారి విశ్వాసాన్ని బలమిచ్చి కృపనిచ్చి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నాయన మరొకసారి మరికొన్ని విషయాలతో ఈ కార్యక్రమంలో నీ బిడ్డలతో నేను పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన క్రీస్తు కృప ఈ ఉదయకాలం మీకును, మీ సంఘాలకును, మీ కుటుంబాలకును సదాకాలం తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.